ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తెలంగాణ బోనాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ తెలంగాణ బోనాలు మనకి గతంలో కొన్ని ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి మనకి బోనాలు అనేది స్టార్ట్ అయినాయి. మరి ఆ బోనాలు అనేది ఎందుకు బోనం అనేది మనకి తెలంగాణలోనే ఎందుకు మనం మెయిన్గా మనం పెట్టుకోవాల్సిన విశేషం ఏమిటని చాలామంది ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితంలో ఆరోగ్యాలు చాలా వరకు నదులు మూసీ నది ఇవన్నీ పొంగి చాలామంది ప్రజలు చాలామంది చనిపోయి అప్పుడు గత్తర మాదిరిగా తయారైపోయి చాలా వరకు బాధపడుతూ అప్పుడు కొంతమంది ఆ అమ్మవారిని మహంకాళి అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మ మమ్మల్ని మీరే కాపాడాలి, మీరు మమ్మల్ని రక్షించాలి, కాబట్టి ఈ సమస్యలో నుంచి మీరు మమ్మల్ని బయటపడేయాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకొని అమ్మ మాకు ఈ సమస్య అనేది తీరిపోతే నీకు నైవేద్యము బోనం పెడతామమ్మా అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మొక్కున్నారు. అలాగే ఎల్లమ్మ, పోచమ్మ, ఎంకమ్మ, పోలేరమ్మ, మావిళ్ళమ్మ అలాగా 101 మంది దేవుళ్ళు ఆ దేవుళ్ళు పూజించుకొని ప్రార్థించి ఆ బోనాల గురించి వాళ్ళు నమస్కరించుకున్న తర్వాత ఆ అమ్మవారు ఆమె ఆ శక్తితో వాళ్ళని ఉండాల్సిన చెడుని తీసేసి వాళ్ళని కాపాడింది. అప్పుడు ఆ ప్రసాదం అనేది బోనం అనేది ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బోనం పట్టుకొని అమ్మవారి దగ్గరికి పోయి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆమెకి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ టెంకాయ మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని జయప్రదంగా చేస్తారు. ఈ ఆషాఢ మాసంలో ఆ అమ్మవారికి చేయాల్సిన ప్రత్యేకత ఏమిటంటే మెయిన్గా ఆ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మవారు మనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఒక చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో 2 యాప మండలు వేసుకొని మనస్ఫూర్తిగా ఎందుకంటే బోనం పెట్టకపోయినా కూడా అదే అమ్మవారికి బోనం. చాలామంది బోనాలు పెడుతుంటారు, కొంత బోనం అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా ఒక రాగి చెంబులో కానీ కొండలో కానీ నీళ్లు పోసేసి పసుపు కుంకుమ వేసేసి దాంట్లో యాపాకు మండలు 2 పెట్టేసి నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేస్తారు. ఇంట్లో మెయిన్గా అమ్మవారిని నిలుపుకుంటారు. ఇంట్లో ఫస్ట్ అమ్మవారు పీఠం పెట్టేసుకొని ఆ పీఠం అనేది పెట్టేసి ఆ పీఠంలో అమ్మవారు బొమ్మ కాళికాశక్తి కానీ కనకదుర్గ కానీ అమ్మవారు కానీ ఎల్లమ్మ కానీ మషమ్మ కానీ తర్వాత కనకదుర్గమ్మ కానీ ఏ దేవత అయినా కూడా అమ్మవారు పటాన్ని పెట్టుకొని పూజించి అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అక్కడ అమ్మవారి భవనం తయారు చేసి అమ్మవారు ప్రసాదం పెట్టి అక్కడి నుంచి తీసుకొని ఇంట్లో నుంచి తీసుకొని గుడికి వెళ్ళి ఆ అమ్మవారికి సంతోషంగా ఆ అమ్మవారికి సమర్పిస్తారు. ఆ అమ్మవారికి సమర్పించిన వెడల ఆ అమ్మవారు మనకి ఎల్లప్పుడూ సంవత్సరం ఇలాగ మనం పెట్టుకుంటూ వస్తూనే ఉంటాం. ఇంతకుముందు ఒక 60-70 సంవత్సరాల క్రితంగా నుంచి మనం పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. కాబట్టి 60-70 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వచ్చిన ఈ ఆనవాయితీ అనేది మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇది మనకి పెద్దవాళ్ళు మనకు గురువులు పెద్దవాళ్ళు మనకి చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుందని మనకి వాళ్ళు చెప్పిన దానివల్ల అదే మనం కంటిన్యూగా చేసుకుంటూ ఇప్పుడు వరకు వస్తున్నాము. ఆ రోజున మనం తలస్నానం చేసి ఆ అమ్మవారికి ఆడవాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి ముఖానికి పసుపు రాసుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని ఆ అమ్మవారికి ఎర్రటి కోక కానీ లేదు మనకి పసుపు కలర్ అయిన కోక కానీ ఆ అమ్మవారికి ధరించేసుకొని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుసుకొని ఆ రోజు వాళ్ళు ఒక్కపొద్దుగా ఉండి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి మనస్ఫూర్తిగా తలుసుకొని ఆ అమ్మవారి ఆలోచనల ప్రకారంగా చేస్తూ నడుస్తూ వస్తూనే ఉన్నారు. కాబట్టి అది మనకి ఇప్పుడు
మొన్న నిన్న వచ్చిన విషయం కాదు ఇది. ఇది ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల నుంచి మనకు వస్తున్నది. దాన్ని మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది చేసిన దాని వలన మనకి మన కుటుంబము, మనకి మళ్ళా ఫ్యూచర్లో మళ్ళీ మన మనవలు మనవరాలు కుటుంబము, ఈ కలియుగము ఇంకా ఇలాగే మనకు పాటించాలనేది చాలామంది ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది మనం మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ పోతేనే మనం, మన బిడ్డలు, మనకి బిడ్డలకి బిడ్డలు, మనకి మనవడు మనవరాలు ముని మనవరాలు అలాగే కంటిన్యూగా పోతుంది. ఈ కలియుగం అంతా బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి అంటే తప్పకుండా ఈ బోనాన్ని మీరు తప్పకుండా పెట్టాలి. సర్యోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.